నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. రూపాయి నువ్వేం చేస్తావు అంటే తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతా, తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచుతా, తల్లి బిడ్డల మధ్య చిచ్చు పెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తా అని అన్నదంట. అవును, చాలా సందర్భాల్లో కూడా ఇది రుజువైంది. మరి ప్రస్తుతం చాలా ఘటనలు ఇలానే ఉన్నాయి. తాజాగా మెదక్లో ఓ దారుణమైన హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. అదేదో పరువు హత్య కాదు, అలా అని ఆస్తులు పంచాయతీ కాదు, లక్షలు అప్పులున్న వ్యక్తులు కాదు, రూపాయల పంచాయతీ ప్రాణం తీసింది. ఏంటి, నమ్మడం లేదా? మీరేంది, ఈ వార్త చూసేంత వరకు నేను కూడా నమ్మలేదు. ఇక విషయంలోకి వెళితే, మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో కేవలం 22 రూపాయల బాకీ కోసం జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సిరాజ్, మహేష్ కుమార్ వర్మ బతుకు తెరువు కోసం మెదక్ జిల్లాకు వలస వచ్చారు. వీరు చేగుంట మండలంలోని అనంతసాగర్ గ్రామంలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరు కలిసి మద్యం సేవించారు. ఇక ఈ క్రమంలో గతంలో ఇవ్వాల్సిన 22 రూపాయల బాకీని తిరిగి ఇవ్వాలని మహేష్ కుమార్ వర్మ సిరాజ్ను కోరాడు. ఇక ఈ చిన్న విషయం కాస్త ఇద్దరి మధ్య పెద్ద వివాదంగా మారింది. మద్యం మత్తులో ఉన్న మహేష్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇద్దరి మధ్య మాట పెరగడంతో మహేష్ ఒక్కసారిగా సిరాజ్పై దాడి చేశాడు. సిరాజ్ తలడు సమీపంలోని చెట్టుకు బలంగా కొట్టడమే కాకుండా పక్కనే ఉన్న ఒక భారీ బండరాయితో తలపై బాదాడు. ఇక దాడిలో సిరాజ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణ స్నేహితుల్లా ఉండాల్సిన వారు కేవలం 22 రూపాయల బాకీ కోసం ఇలా గొడవపడి ప్రాణాలు తీసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటన గురించి సమాచారం అందుకున్న చేగుంట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ హత్య చేసినట్లు మహేష్ కుమార్ వర్మ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇక వలస కూలీల మధ్య ఇలాంటి ఘర్షణలు పెరగడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం 22 రూపాయల కోసం ఒక వ్యక్తి ప్రాణం తీయడం, మరొకరు జైలు పాలు కావడం ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏమనగా 15వ తారీఖు నాడు ఈ హత్య అనేది జరిగింది. అందులో ఎవరైతే ఈ మహేష్ కుమార్, తర్వాత ఈ మహమ్మద్ సిరాజ్ అని ఇద్దరు ఎవరైతే మృతుడు ఉన్నాడో, తర్వాత ఇద్దరు రూమ్మేట్స్, వీళ్ళు ఆ రోజు పండుగ నాడు మందు తాగుదామని చెప్పేసి, మద్యం సేవిద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు లిక్కర్ తీసేసుకొని ఒక చింత చెట్టు కింద శివార్లో, అనంతసాగర్ శివార్లో చింత చెట్టు కింద కూర్చొని మద్యం తాగుతున్న క్రమంలో వాళ్ళ మధ్యన మాట జరిగింది. ఒక పాత బాకీ, కేవలం ఒక 22 రూపాయల విషయంలో 22 రూపాయల పాత బాకీ మహమ్మద్ సిరాజ్ తనకు బాకీ ఉన్నాడు, ఆ బాకీని తీర్చమని చెప్పేసి ఎవరైతే. ఇది అటుంచితే విశాఖపట్నంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు స్నేహితుల మధ్య 150 రూపాయల కోసం మొదలైన గొడవ తీవ్ర స్థాయికి చేరింది. అనంతరం అందులో ఓ వ్యక్తి తన స్నేహితుడిని కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన 35 ఏళ్ల చిరంజీవి విశాఖపట్నంలో నివాసం ఉంటున్నాడు. భార్యతో గొడవల కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చి స్థానికంగా చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఈ క్రమంలో చిరంజీవికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన లక్ష్మణ్ రెడ్డి పరిచయం అయ్యాడు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. వీరిద్దరూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉంటున్నారు. అటుగా వెళ్లే దాతలెవరైనా ఇచ్చే ఆహారం తీసుకుంటున్నారు. చిరంజీవి, లక్ష్మణ్ రెడ్డి బుధవారం నవంబర్ 19న మద్యం కొనుక్కొని డైమండ్ పార్క్లోకి వెళ్లారు. ఇక ఈ క్రమంలో 150 రూపాయల విషయంలో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. అనంతరం ఇద్దరు కలిసి మద్యం తాగారు. నా జేబులో డబ్బులు లాక్కుంటావా అంటూ లక్ష్మణ్ రెడ్డి చిరంజీవితో గొడవ పడ్డాడు. మద్యం మత్తు ఎక్కేసరికి గొడవ తీవ్రమైంది. అనంతరం పక్కనే ఉన్న కర్రతో బలంగా చిరంజీవి తలపై కొట్టాడు లక్ష్మణ్. దీంతో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పుడు పోలీసులకు ఓ చిక్కు వచ్చి పడింది. ఘటనా స్థలం ఎవరి పరిధిలోకి వస్తుందో ద్వారకా 4వ పట్టణ స్టేషన్ అధికారులు తేల్చుకోలేకపోయారు. డైమండ్ పార్క్ వద్ద ఉన్న సాయిరామ్ పార్లర్ వైపు 4వ పట్టణ స్టేషన్, ఇంకోవైపు ద్వారకా స్టేషన్ పరిధిలోకి వస్తాయి.
చిరంజీవి హత్య పార్కులో బెంచ్పై జరగడం వల్ల మా పరిధి కాదంటే మా పరిధి కాదని పోలీసుల మధ్య చర్చ జరిగింది. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అది 4వ పట్టణ పరిధిగా నిర్ణయించారు. అనంతరం ఆ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లక్ష్మణ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా మృతుడు చిరంజీవిపై ఇప్పటికే గోపాలపట్నం 2 టౌన్ పరిధిలో పలు దొంగతనం కేసులు ఉన్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ తాడి చిరంజీవి, లక్ష్మారెడ్డి వాళ్ళు ఇద్దరు డైమండ్ పార్క్లోని వీళ్ళందరూ ముగ్గురు కూడా వేగబాండ్స్ అక్కడే డైమండ్ పార్క్ దగ్గర భోజనం చేసి చిరంజీవి అనే వ్యక్తి అక్కడ పడుకుని ఉన్నట్టుగా చిన్న పెట్టి ఆల్టర్కేషన్ వచ్చి ఈ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కర్రతోని ఆయన చిరంజీవికి తల మీద కొట్టడం జరిగింది. ఆ కొట్టడం చేతన ఇమీడియట్లీ హెడ్ ఇంజరీ అవడం వలన ఇమీడియట్లీ కేజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన 6:30 ప్రాంతంలోనే ఆయన చనిపోవడం జరిగింది. మూడో వ్యక్తి హేమంత్, వాడి ఫ్రెండ్ మాట, ఈ చిరంజీవి తాలూకా ఫ్రెండ్. ఆయన కూడాను వేగబాండ్స్ కదా, నిన్నటి నుంచి ఆయనతో పాటు కలిసి ఉన్నారు అనమాట. వాళ్ళిద్దరూ ప్రక్కన ఉన్నారు. ఈ లక్ష్మారెడ్డి ఈరోజు